So good morning everyone. So welcome to presentation ceremony. So first of all both the teams ki congratulations. మంచి ఎంటర్టైన్మెంట్ చేశారు. చాలా హైయెస్ట్ స్కోర్ కొట్టి మాత్రం చాలా దూసుకెళ్ళడం జరిగింది. సో చాలా టఫ్ ఇవ్వడం జరిగింది ఎస్పీ టీంకి అయితే మాత్రం. సో లాస్ట్ 2 మ్యాచెస్ నుంచి ఈ మ్యాచ్లో చాలా విజృంభించారు అనుకుంటున్నాను మార్క్ టీమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో మ్యాచ్ని విన్ అవ్వడం జరిగింది. అండ్ బోత్ ద టీమ్ కెప్టెన్స్తోనే ఒకసారి మాట్లాడదాం. సో బోత్ ద టీమ్ కెప్టెన్స్. సో ఎస్పీ టీమ్ కెప్టెన్ అండ్ అదేవిధంగా ద మార్క్ టీం నుంచి సో సంపత్ గారు. సో మ్యాచ్ స్టార్ట్ అయ్యే బిఫోర్ టాస్క్ బిఫోర్ ఏం ఆలోచించాలని ముందు టీంలోకి రావడం జరిగింది? మ్యాచ్ వెళ్ళే ముందు టాస్క్ గెలిచి ఏం తీసుకోవాలనుకున్నారు? ఏ ప్లాన్తో ముందుకు వెళ్ళారు? సో మీరు ఏ విధంగా ఎగ్జిక్యూట్ అయిపోయింది? గుడ్ మార్నింగ్ అండి. యాక్చువల్గా మేము టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుని అనుకున్నాం, బట్ టాస్ వాళ్ళు గెలిచారు, వాళ్ళే బ్యాటింగ్ తీసుకున్నారు. సో చాలా చక్కగా బ్యాటింగ్ చేశారు అండ్ మేము అనుకున్న దానికంటే చాలా ఎక్కువ స్కోర్ కొట్టారు. బట్ మా దాంట్లో మెయిన్ ప్లేయర్స్ రాలేదు ముగ్గురు, దానివల్ల మేము కూడా కొంచెం ఇదైపోయాము. ఎనివే ఆల్ ద ప్లేయర్స్ కంగ్రాచులేషన్స్. ఓకే సార్, నెక్స్ట్ టైం బెటర్ లైక్ నెక్స్ట్ టైం. సో నెక్స్ట్ మ్యాచ్కి మాత్రం మీ టీం అందరూ ఫామ్ చేసుకొని మరి బిగ్ టఫ్ ఇవ్వాలని కోరుతున్నాం. సో ఆల్ ద బెస్ట్ సార్ నెక్స్ట్ టైం. సో విన్నింగ్ టీం కెప్టెన్ మిస్టర్ రామరెడ్డి గారు. సో ఆల్ ద బెస్ట్ ఎస్పీ టీమ్ అండ్ నెక్స్ట్ మ్యాచ్కి ఆల్ ద బెస్ట్. అండ్ ఈసారి మేము టాస్ విన్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాటింగ్ తీసుకోవాలని ఫిక్స్ అయినాము. సో బ్యాటింగ్లో ఒక 250 టార్గెట్ అనుకున్నాం, బట్ 200 అయితే క్రాస్ చేయగలిగాము. దాంతోపాటు టీమ్ ఎఫర్ట్స్ కూడా అందరిది ఈసారి కోఆర్డినేషన్ బాగుంది. సో అందరు కూడా అనుకున్నాము, ఫస్ట్ ఇవ్వాలనే మాట్లాడుకున్నాము. సో మంచిగా ది బెస్ట్ ఇవ్వాలి, హై స్కోర్ చేయాలనేసి దానికి తగ్గ విధంగానే బ్యాటింగ్ ఆర్ బౌలింగ్లో కూడా ఈసారి మంచిగా చేయడం వల్ల ఇది మాకు పాసిబుల్ అయింది. సూపర్ సార్, సూపర్, కంగ్రాచులేషన్స్. సో మీరు అనుకున్న ప్లాన్ మాత్రం కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. సో బోత్ టీమ్కి కంగ్రాచులేషన్స్. అండ్ సో టుడే ఇంత చక్కగా మ్యాచ్ జరగడానికి మ్యాచ్కి స్పాన్సర్ ఉన్నారు. సో స్పాన్సర్ ఇన్వైట్ చేద్దామా? సో ప్లీజ్ వెల్కమ్ శివ సార్. వెల్కమ్ సార్, వెల్కమ్ టు బీపీఎల్. సో మీ నుండి అసలు మీరు స్పాన్సరింగ్ చేయడానికి ఏ విధంగా ఉంది? సో ఎలా అనిపిస్తుంది మా హాస్పిటల్ అండ్ బీపీఎల్ కమిటీ ఏ విధంగా నిర్వహించింది? నేను ఆడదామని లాస్ట్ టైం బై ఫోర్స్ ఆడటానికి వచ్చాను. నేను శివ, నా పేరు శివాదేవి. ఫోర్స్గా ఆడటానికి వచ్చాను. మనకి గేమ్స్తో కొంచెం దూరం కాకపోతే ఏదో సరదాగా ఉంటుంది ఆడదామని వచ్చాను. దాన్ని చూశాను, తర్వాత ఈసారి నాకు కుదరలేదు ఆడటం. సో ఇలా స్పాన్సర్షిప్గా వచ్చాను, వద్దామని వచ్చాను. హ్యాపీ, బాగుంది, కంగ్రాచులేషన్స్ సార్. మీరు స్పాన్సర్ చేశారు కదా, సో మీకు ఐ థింక్ మీరు బెస్ట్గా రిజల్ట్ తీసుకోవడం జరిగింది. అరౌండ్ 7 monthsలో 32 kgs లాస్ అవ్వడం జరిగింది విత్ హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్ అడాప్ట్ చేసుకొని. అండ్ అదేవిధంగా సో మీకు ప్రైవేట్గా మీరు బిజినెస్ కూడా చేస్తున్నారు. సో మీ బిజినెస్ డీటెయిల్స్ ఏమున్నాయి సార్? మాది కన్స్ట్రక్షన్స్ అని ఇన్ఫ్రా డెవలపర్స్, రాంపల్లి, కాప్రా, సైనిక్పురి, యాప్రాలు, ఈ చోట ఇండివిజువల్ హౌసెస్, డూప్లెక్స్ ఫ్లాట్స్ ఫర్ సేల్, కన్స్ట్రక్షన్ అండ్ సేల్. ఇఫ్ ఎనీవన్ నీడ్స్ ప్లీజ్ కాంటాక్ట్ మీ 9985557123. సూపర్ సార్, సూపర్. సో సాది ఎస్విఎస్ అని చెప్పి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉంది. సో ఇన్ఫ్రా డెవలపర్స్ మన కాప్రా సాకెట్లో లొకేటెడ్ ఉంది ఆఫీస్ అనేది. సో మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే అందరికీ డ్రీమ్ ఉంటుంది బిగ్ హోమ్ తీసుకోవాలని చెప్పి, సో కట్టుకోవాలని చెప్పి. సో అలాంటివి మనం ప్లాన్ చేసుకుంటే మాత్రం శివ గారికి కాంటాక్ట్ అయితే ద బెస్ట్గా ఇప్పిస్తారని కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. అండ్ మీ నుండి మాత్రం మాకు ఒక 8 awards ఇవ్వాల్సిన కోరుతున్నాం. సో మీరు ఇక్కడ స్టే చేయాలి. సో వెళ్దామా ప్రజెంటేషన్కి? ఎస్, ద బెస్ట్ ఫీల్డర్ గోస్ టు మిస్టర్ శ్రీవర్ధన్ గారు, ద మార్క్ టీమ్. శ్రీవర్ధన్ గారు. ఎస్, అండ్ ద బెస్ట్ రన్నర్ బిట్వీన్ గోస్ టు మిస్టర్ ఎవరు అనుకుంటున్నారు? మిస్టర్ యంగ్ బాయ్ ఇందర్ప్రీత్ సింగ్. సో జస్ట్ ఏజ్ ఐ థింక్ 25 అనుకుంటాను. ఆ విధంగానే రన్ చేస్తుంటాడు. ఒక బౌండరీకి చూసాం అసలు లాంగాన్లో చక్కగా ఫీల్డ్ చేయడం జరిగింది. సో ఒక యంగ్ బాయ్ లాగానే రన్ చేయడం జరుగుతుంది. సో యు ఆర్ ఇన్స్పిరేషన్ ఫర్ మోర్ అండ్ మోర్ పీపుల్ సార్. మళ్ళీ యంగ్ పీపుల్ మాత్రం చాలా మీ నుండి మాత్రం చాలా ఇన్స్పిరేషన్ ఇస్తుంటారు. అరౌండ్ ఐ థింక్ సూపర్ సార్, సూపర్, కంగ్రాట్స్ సార్, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ ద బెస్ట్ బౌలర్ గోస్ టు మిస్టర్ వినాయక్ from the mark team. ధీరన్ వినాయక్. సో సూపర్ బాయ్, వెల్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. సో ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు టీం కోసం మాత్రం, వెల్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్ టాప్ ఫోర్స్ గోస్ టు మిస్టర్ రామ్ రెడ్డి. కంగ్రాచులేషన్స్ రామ్ రెడ్డి. సో వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. కంగ్రాచులేషన్స్ రామ్ రెడ్డి గారు. అండ్ టాప్ 6x goes to మిస్టర్ రాజా రామ్, ద మార్క్ టీమ్.
కంగ్రాలేషన్స్ రాజారాం గారు, కంగ్రాలేషన్స్. నెక్స్ట్ హైయెస్ట్ వికెట్ టేకర్ గోస్ టు మిస్టర్ భాస్కర్, యంగ్ బాయ్. టీంని చాలా బాగా సపోర్ట్ చేస్తుంటాడు, ఎప్పుడు టీంని అయితే ఎంగేజ్ చేస్తూ ఉంటాడు, సో ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటాడు ఫీల్డ్లో మాత్రం భాస్కర్ గారు. కంగ్రాలేషన్స్ సార్. అండ్ ద మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఈక్వల్ టు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని చెప్పొచ్చు. సో ఇది గెలిపించిన టీం నుంచి ఉంటుంది. ద అవార్డ్ గోస్ టు మిస్టర్ బాలు. కంగ్రాలేషన్స్ సార్, కంగ్రాలేషన్. ద బిగ్ ఆఫర్స్ ఇచ్చారు టీం నుంచి మాత్రం. సో ఫీల్డ్లో ఉంటూ చాలా మెంబర్స్ అందరిని మాత్రం ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. కంగ్రాలేషన్స్ సార్. నెక్స్ట్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గోస్ టు మిస్టర్ ధీరన్ వినాయక్. కంగ్రాలేషన్స్ వినాయక్, బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు నీ నుండి మాత్రం. సో టీం ఇంత చక్కగా విన్ అవ్వడానికి బిగ్ సపోర్ట్ నీ నుండే వచ్చింది. కంగ్రాలేషన్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ స్పాన్సర్ గారు, థ్యాంక్ యూ ఫర్ స్పాన్సరింగ్. ప్లీజ్ వేస్ట్ చేయండి సార్. అండ్ 2 బెస్ట్ అవార్డ్స్ ఉన్నాయి. సో BMS అండ్ BPL కమిటీ తీసుకున్న నిర్ణయంలో ఇది ఒక మంచి అవార్డ్స్, ఫేర్ ప్లే అవార్డ్స్. సో ఆల్రెడీ లాస్ట్ 2 మ్యాచ్ నుంచి చూస్తున్నాం మనం, టీంతో ఉంటూ టీంలో మంచి సపోర్ట్ చేస్తూ టీంకి ఫేర్గా ఉండడంలో అండ్ నిజాయితీగా ఏమైనా అవుట్ అయితే అవుట్ అని చెప్పి బయటకు వెళ్ళిపోవడం ఉంటుంది, టీంలో ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఇస్తుంటారు ఇది. సో అండ్ ద అవార్డ్ గోస్ టు ఇవ్వడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్, సో ఇది ఆపోజిట్ టీం కెప్టెన్ ఇస్తారు. సో SP టీం కెప్టెన్, టీమ్ ఓనర్ మిస్టర్ మహేష్ గారిని ఇన్వైట్ చేస్తున్నాము ఈ అవార్డు ఇవ్వడానికి. అండ్ ది అవార్డ్ గోస్ టు మిస్టర్ నాగరాజ్ ఫ్రమ్ ద మార్క్ టీమ్. కంగ్రాలేషన్స్ నాగరాజ్ గారు. సో ఇలాంటి ఫేర్గా ఉంటూ టీం కోసం అందరూ ఫేర్గానే ఉంటున్నారు, కొంచెం సపోర్ట్ ఇంకొంచెం ఎక్కువ చేసినందుకు ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ మహేష్. అండ్ ద మార్క్ టీమ్ కెప్టెన్ నుంచి అవార్డు ఇవ్వాల్సింది కోరుతున్నాం. సో ద అవార్డ్ గోస్ టు మిస్టర్ బాలరెడ్డి గారు. కంగ్రాలేషన్స్ సార్, వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు టీంలో ఫీల్డ్లో మాత్రం. కంగ్రాలేషన్స్ బాలరెడ్డి గారు. థ్యాంక్ యూ రామరెడ్డి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గాయస్. సో ఒకసారి స్పాన్సర్స్తో ఒక గ్రూప్ ఫోటో దిగేసి మీ స్టేటస్లో పెట్టుకుంటే మాత్రం సార్ యొక్క ప్రొఫెషన్ కూడా మనం బయట తెలియజేసిన పడుతుంది. అండ్ నెక్స్ట్ మ్యాచ్కి మాత్రం అందరూ రెడీగా ఉండాలని కోరుతున్నాం. బ్యాక్ టు టెక్నికల్ టీమ్. థ్యాంక్ యూ.